తిరుమలలో జుట్టు ఎందుకు ఇస్తారో మీకు తెలుసా? ఒకనాడు రుసరుసలాడుతూ కోపంతో ఊగిపోతూ భృగు మహర్షి జగన్నాథుని హృదయంపై తటాలున కాలుతో తన్నాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి జగన్మాత ఉలిక్కి పడింది. కనుల ముందు జరిగినది అర్థం కావడం లేదు. అప్పుడు శ్రీనివాసుడు మాత్రం జరిగిన దానికి మాత్రం చలించకుండా భృగు మహర్షుల వారి పాదాన్ని చేతిలో తీసుకొని చిరునవ్వుతో ఆ మహర్షిలోని అహంకారాన్ని అంచేలా చేశాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీ మహాలక్ష్మికి ఎంతో కోపం వచ్చింది. నా నివాస స్థలమైన వక్షస్థలం నందు తన్నడమా, ఎంతటి అవమానం! ఇంతటి ఘోరం చేసిన ఆ మహర్షిని స్వామి ఏమీ నిందించకపోవడమా, పైగా అతడి కాళ్లు పట్టుకుని ఊరణించడమా, ఇంతటి అవమానాన్ని నేను భరించలేను అని ఎంతో బాధపడి తక్షణమే వైకుంఠాన్ని విడిచి వెళ్లిపోయింది. తనపై అలిగి లక్ష్మి భూలోకానికి వెళ్లిపోవడంతో శ్రీమన్నారాయణుల వారు ఎంతో బాధపడ్డారు. లక్ష్మి కొరకై భూలోకానికి వెళ్లి ఒక చోట మహాలక్ష్మి కోసం తపస్సులోకి వెళ్లిపోయాడు. శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దూడగా మారి రోజు పాలు ఇస్తుంది. ఒక రోజు ఆవులు కాపరి దీనిని చూచి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసుడికి గాయమవుతుంది. అప్పుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న నీల అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూచి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టు పోయి ఏర్పడిన మచ్చను గమనించింది. భక్తి పూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాసుని తలపై అద్భుతంగా జత చేసింది. అప్పుడు శ్రీనివాసుడు ఆమె భక్తితో చెల్లించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి ఇందుకు ఫలితంగా కలియుగంలో తన భక్తులు జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదించాడు శ్రీనివాసుడు. నమో వెంకటేశాయ.